పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయానికి పక్కనే ఉన్నటువంటి గడ్డిలో మంటలు చెలరేగాయి. ఎస్పీ కార్యాలయానికి ఆనుకుని ఉన్నటువంటి గడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఎస్పీ కార్యాలయానికి మంటలు ఎగిసిపడ్డాయి. ఎస్పీ కార్యాలయాన్ని దట్టమైన పొగ కమ్మేయడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలు ఆర్పి పెను ప్రమాదం తప్పింది. అయితే ఇది ఆకతాయిల పనేనా లేక కావాలని కుట్రపూరితంగా చేశారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఘటనపై సీరియస్ అయిన ఎస్పీ దుండగులను పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయానికి పక్కనే ఉన్నటువంటి గడ్డిలో మంటలు చెలరేగాయి. అలాగే ఎస్పీ కార్యాలయానికి ఆనుకొని ఉన్నటువంటి గడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. దీపిక, పుట్టపర్తి జిల్లా ఏదైతే సత్యసాయి జిల్లా పుట్టపర్తి కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం పక్కన ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేయడం, అదేవిధంగా పొగతో పాటు మంటలు కూడా ఎస్పీ కార్యాలయానికి వ్యాపించడంతో ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ రత్న ఈ విషయం మీద పూర్తిగా సీరియస్ అయింది. అయితే ఎవరైనా ఆకతాయిలు పోలీస్ కార్యాలయం సమీపంలో ఉంటే గడ్డికి నిప్పు పెట్టారా లేక కావాలనే దుండగులు ఎవరైనా ఈ చర్యకి పాల్పడారన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషయం మీద పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అయితే ఎస్పీ కార్యాలయం పక్కనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా అందరూ కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి. వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అగ్నిమాపక శాఖ ఏదైతే ఫైర్ ఇంజన్స్ వచ్చి అక్కడ మంటలు ఆర్పడం జరిగింది. అయితే ఈ విషయం మీద ఎస్పీ సీరియస్ అయింది. దీని మీద విచారణ కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఎవరైనా ఆకతాయిలు కావాలని ఇలాంటి మంటలు వెగేశారా లేదంటే కావాలని ఎవరైనా దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడరన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఒకసారిగా మంటలు వ్యాప్తి చెందిన నేపథ్యంలో పోలీస్ కార్యాలయం వ్యాప్తంగా మొత్తం కార్యాలయం వ్యాప్తంగా కూడా దట్టమైన పొగ అల్లుకోవడం, అదేవిధంగా మంటలు కూడా కార్యాలయం సమీపంలోకి కార్యాలయం లోపలికి రావడంతో ఒకసారిగా పోలీసు ఉన్నతాధికారులు